ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మోనికా ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకున్నాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఇలాంటివన్నీ నేను ఎందుకు మీకు ఇలా చదువుతున్నాను అంటే, మీకు ఇలా చదవటం వల్ల మీకు తెలుస్తుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది కదా. నేను ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు లేకపోతే ఏదైనా చెప్పాను అనుకోండి, వాటి వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు కదా. అందుకని చెప్పి నేను మీకు ఉపయోగపడే లాంటివి మీకు చెప్పడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. నాకు కొంత తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే అండి. నచ్చితే లైక్ చేయండి అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? మనం సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకుందాం. ఓకేనా? నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నందమూరి తారక రామారావు మే 28, 1923 సంవత్సరంలో లక్ష్మయ్య వెంకటరామయ్య దంపతులకు జన్మించాడు. అని రామారావు పెద్దనాన్నకి సంతానం కలగకపోవడంతో రామారావు అనే తన కుమారుడు దత్తతకు రామారావు గారిని దత్తకు తీసుకున్నారన్నమాట వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు. అయితే 1940లో ఎన్టీఆర్ తమ ఇల్లు గడవడానికి పాల వ్యాపారంలో భాగస్వాములయ్యి ఉదయం 3 గంటల సమయంలోనే గేదెలకు గడ్డి వేసి పాలు పిసికి స్థానిక హోటల్లో పాలు పోసేవారన్నమాట. అలాగే మిగిలిన పాలను ఇంటికి వెళ్ళి పోసేవారు. ఎన్టీఆర్ తన మొట్టమొదటి క్యారెక్టర్గా ఒక ఆడవేషం వేయాల్సి వచ్చింది. అయితే ఎన్టీఆర్ సివిఆర్ కళాశాలలో నిర్వహించిన నాటకాలలో ఎన్టీఆర్ ఆరవేశంలో నటించారు. ఎన్టీ రామారావు 4 పదుల వయసులో వెంపటి చిన్న సత్యం వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. 1963లో నర్తనశాల సినిమా కోసం అతను కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. ఎన్టీ రామారావు తన జీవితంలో ఏకంగా 17 సార్లు కృష్ణుడి పాత్రలో నటించి అందరినీ బాగా ఆలంపించారు. ఇప్పటికైనా అంతే కదండి, కృష్ణుడి వేషం చూస్తే ఆ ఎన్టీఆర్ గారే గుర్తుకొస్తుంటారు. అవునా? అసలు ఎన్టీఆర్ గారిని సినిమా చూడాలి అని పాత సినిమానే కానీ అసలు మైమరిచిపోయి చూస్తుంటామండి. ఈ రోజుల్లో పాత సినిమాలు అంటే ఏదో అనుకుంటాం, కానీ అలా కాదు. ఎన్టీఆర్ గారి సినిమాలు చూడాలంటే పాత సినిమాలు అవే బాగుంటాయి అనిపిస్తుంది కదండి. నాకైతే అవే నచ్చుతాయండి. ఈ జనరేషన్లో వచ్చిన మూవీస్ అంతగా నాకు నచ్చవు అసలు. అప్పటి ఎన్టీఆర్ గారి సినిమా మూవీస్ చాలా అంటే ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. చాలా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా నచ్చుతాయి అసలు. ఆ పేరు వింటేనే చాలా ఒక వైబ్రేషన్ పెరుగుతుంది అన్నమాట. అసలు చాలా బాగుంటుంది. అయితే తెలుగు రైటింగ్పై అవగాహన లేని ఎన్టీఆర్ తన సినిమాలను ఇతర సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. 2004 సంవత్సరంలో ఎన్టీ రామారావు భార్య అయిన లక్ష్మీ పార్వతి తన భర్త బయోగ్రఫీని 2 పుస్తకాలతో రాసి పబ్లిష్ చేసింది. మొదటి తన సినిమాల గురించి ఎదురులేని మనిషి అనే శీర్షికతో విడుదల చేయగా, మరొకటి భర్త రాజకీయ వేషాల గురించి తెలుగు తేజం అనే పుస్తకం రాసింది. ఎన్టీ రామారావు తన 77వ వయసులో హార్ట్అటాక్ కారణంగా మరణించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో అడుగు పెట్టగానే 9 నెలల సమయంలోనే ఎన్టీఆర్లోని గవర్నమెంట్ నుండి పార్టీ నుండి దిగేలా చేశారని లక్ష్మీ పార్వతి అనేక సందర్భాల్లో తెలిపింది. ఆ తర్వాత ఎన్టీఆర్కి టీడీపీ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. అందుకే చంద్రబాబు నాయుడుపై లక్ష్మీ పార్వతి తీవ్ర ఆగ్రహం ఉంటుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఆస్తికలను శ్రీరంగపట్నంలో కలిపింది లక్ష్మీ పార్వతి.
ఇంతేనని నాకు తెలిసింది నీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే నాతో కామెంట్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.